సంఘం ఊరకనే ఏర్పడింది, సంఘం ఏర్పడి చాలా సులువు అని మీరు అనుకుంటున్నారు. అస్సలు కాదు. మీరు ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్ళిపోయి అక్కడ మీరు సొంతగా అక్కడ మీరు నిలవబడి ఒక సంఘాన్ని ఒక 4-5 కూర్చోబెట్టి అక్కడ వాక్యం చెప్పి అక్కడ మీరు ప్రారంభించండి. ఆ కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. అని ఈ రోజుల్లో సేవ అనేది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే ఏమైనా అంటాం అనుకోండి, మనం మాకు రాజ్యాంగం అంటాం. మనం అవునా కదా చెప్పండి. ఈ రోజు ఎవరైనా కానీ మనల్ని వచ్చేసి అడ్డుకున్నారు అనుకోండి, మనకు కొంచెం జ్ఞానవంతులం కనుక, తెలియగలిగిన వారు కనుక, చదువుకున్నవారు కనుక ఏమంటాం? ఆర్టికల్ 25 తెలీదా నీకు? 26 తెలీదా నీకు? ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఏముందో తెలుసా? ఏమండి బాగానే తెలుసుకున్నావు, వెరీ గుడ్. మనకు ఆ ధైర్యం ఉంది మనకు. మరి ఆ రోజు పౌలు గారిని అడ్డగిస్తుంటే రాజ్యాంగం తెలుసా, నీకు ఆర్టికల్ 25 తెలుసా అని అంటానికి అవకాశం ఉందా? అది ప్రజాస్వామ్య దేశం కాదు, ప్రజాస్వామ్య పరిపాలన కాదు. అది రాచరికపు పరిపాలన. అపోజిషన్ లేదు అక్కడ. అంతా కూడా అధికార పక్షం, అంత రాజపక్షమే. అలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని నిలబెట్టడం అనేది అంత సులువైన పని కాదు. ఈ రోజు మనం చాలా తేలిక చదువుకోవడానికి కూడా బద్ధకమే అనుకోండి, వినడం మరి సంఘాన్ని కట్టడం అంటే అదెంత కష్టం. ఆ కష్టం తెలిస్తేనండి మనకు విలువ తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఇవి చెప్పాలి అని నిర్ణయించుకున్నాను.